ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజుటి ఎపిసోడ్‌లో ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్‌నయితే అసలు మిస్ అవ్వకండి. ఏందంటే మొన్న కార్తీక్ అంటే జోష్న దీపని అవమానించింది గదా! అప్పుడు కార్తీక్ సుమిత్ర కొట్టకపోతే సమాధానం చెప్తానని ఆపాడు గదా! ఆ సమాధానం అయితే దిమ్మ తిరిగిపోయే సమాధానం అయితే చెప్పాడు. ఆ సమాధానం ఏందో చెప్తున్నాను చూడండి. ఇంక కార్తీక్ అప్పుడు చెప్తాడు జోష్నతో, "నేను మీ అందరికి ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. అంటే మన సాంప్రదాయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అసల దాన్ని వదిలేయండి గానీ నేను ఏందంటే భార్యాభర్తలు అంటే ఇద్దరు భార్యాభర్త సమానం అని మన సమాజం చెప్తుంది. అలాంటప్పుడు భర్త గనక చనిపోతే భార్యని మాత్రం అసలు పెళ్ళికే వద్దు. పక్కన పడేయండి. పిల్లల్ని ఎక్కడో అక్కడేసేయండి. లేకపోతే చనిపించుకోగలిగితే తనతో ఉంచండి. లేకపోతే అసలు పిల్లల్ని పట్టించుకోకూడదు. అసలు పట్టించుకోకూడదు. భార్య మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఇంక అట్టనే ఉండిపోవాలి జీవితాంతం అనేది సమాజం చెప్తుంది. ఇంకొకటేంది భర్త ఉండి భార్య గనక చనిపోతే భర్తకి గనక పిల్లలుంటే పిల్లలు గనుకుంటే పిల్లల్ని భర్త సాకగలడు. అలాగే భర్తకు మాత్రం నెల గూడా గాదు. 15 రోజులు, 20 రోజులు గడవగానే ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు. అసలు ఇద్దరికి సమాన హక్కు ఉందన్నప్పుడు దీంట్లోనే అర్థమైపోతుంది ఎంత సమా స అంటే ఎంత సమాన హక్కు ఇద్దరికుందో అని. నేనిప్పుడు సమాజం గురించి చెప్పాను కదా! ఇప్పుడు నా భార్య గురించి తను ఎదుర్కొన్న కష్టాల గురించి ఇప్పుడు నీకు చెప్తాను చూడు. నువ్వు అసలు తెలియకుండా ఎన్నో మాట్లాడావు కదా! ఇప్పుడు మాట్లాడిన తర్వాత నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడి చూద్దాం. నా భార్య అసలు అంటే పెళ్ళనే వయసు తెలియక ముందే పెళ్ళనేది చేసుకుంది. అసలు ఆ ఊహ తెలుసుకోవటానికి వచ్చేటప్పటికే ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకి ఒక ఆ బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే భర్త భర్త లేకుండా ఎళ్ళిపోయాడు. భర్త లేకుండా ఎళ్ళిపోయిన ఆ బిడ్డకేమో కనీసం పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో 5 ఏళ్ళు అట్టనే గడిచిపోయినాయి. 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత తన బిడ్డని తను ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడతా అయినా గాని నా బిడ్డని నేను సాకాలి. నా బిడ్డ నాకు ఉంది, తోడుగా ఉంది. నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అనే ధైర్యంతో ఒక ఆడదిగా ఎంతో కష్టపడి తన బిడ్డని చాక్కుంది. అలాంటి అమ్మాయి గురించి నువ్వు మాట్లాడే అంత హక్కు నీకుందా? ఇంకొకటి చెప్పాలంటే ఏందంటే, అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో దారి చూపించినట్టు నన్ను చూపించాడు. ఆ దారి నువ్వేమన్నావంటే, నీ భర్తని మోసం చేసి నన్ను పట్టుకుంది అన్నావు. కానీ అక్కడేం జరిగిందంటే, తను ఎన్నో బాధలు పడతా ఆ టైంలో దేవుడు నన్ను చూపించి తనకి ఒక అండగా నిలబెట్టాడు నన్ను. దీన్ని పట్టుకొని నువ్వు ఎన్నెన్నో మాటలని, ఎన్నెన్నో అవమానించావు. అసలు ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం. ఏందంటే, నీకు ఇంతకుముందు నాతో పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన తర్వాత ఎమ్మటనే అది నిశ్చితార్థం దాకొచ్చి క్యాన్సిల్ అయిపోయింది. రెండో పెళ్లి కుదిరింది. రెండో పెళ్లి కూడా నిశ్చితార్థం వరకొచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఇన్ని మాటలు నువ్వు మాట్లాడావు కదా! మరి నీకు మూడో పెళ్లి అవసరమా చెప్పు? నీకు మూడో పెళ్లి అవసరమా? అదే నేను చెప్తున్నా. నీకు మూడో పెళ్లి అవసరమా? అనగానే దశరథ, సుమిత్ర మొహాలకైతే ఏంది అంటే ఇలా అంటున్నాడేందని ఆశ్చర్యపోతారు. కానీ శివనారాయణ మాత్రం కరెక్ట్‌గా చెప్పావనైతే మనసులో అయితే అనుకుంటా ఉంటాడు. అప్పుడు పారిజాతం మాత్రం దీనికి మాటలు తొందరగా అంటం అనిపించుకోవడం అలవాటైపోయిందనైతే మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, "నీకు మూడో పెళ్లి అవసరమా? నీకే అంతలావున అవసరమైనప్పుడు నా భార్యకి ఎందుకు అవసరం కాకూడదు?" అదే నేను చెప్తున్నాను. ఎళ్ళిపోయిన వాళ్ళ గురించి పట్టించుకుంటే మన జీవితం కొనసాగదు. ఎళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోకుండా మన జీవితాన్ని ఏదో కొనసాగించాలి. అదే నా భార్య కూడా చేసింది. దాంట్లో తప్పు నీకు కనపడుతున్నా మరి నువ్వు చేసేది కూడా తప్పే కదా! మూడో పెళ్లి కూడా నువ్వు చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు ఆ లెక్కలో చెప్పాలంటే. నువ్వు చేసేది తప్పు కదా! అనేది కార్తీక్ అయితే నిలదీసి అయితే అడుగుతా ఉంటాడు జ్యోత్స్నని మాత్రం. జ్యోత్స్న నోట్లో నుంచి అయితే మాట కూడా మాట రాదు. అప్పుడు శివనారాయణ అంటాడు, "ఈసారి గనుక మళ్ళా నోరు జారావంటే జ్యోత్స్న, ఈసారి కార్తీక్‌గా చెప్పేది నేనే నీకు సమాధానం. అసలు ఊహించని విధంగా అయితే నీకు సమాధానం అయితే చెప్తాను నేను" అని అయితే శివనారాయణ అయితే అంటాడు జ్యోత్స్ననైతే. అప్పుడు మాత్రం కార్తీక్ అయితే, "వదిలే తాత ఇంకెందుకు అనదులే ఇంకోసారి. ఇంకోసారి అంటే పెద్ద మేడంకి ఏం జరిగిద్దో తెలుసులే. దీనికంటే ఇంకా అదిరిపోయే సమాధానం అయితే ఉండేది పెద్ద మేడం గారు" అనేది అంటాడు. ఇంకా జ్యోత్స్న మాత్రం ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాదు. ఎందుకంటే ఇంకేమన్నా అంటే మాత్రం తనకింకా అంటే ఇంకా సమాధానం కాదు మాటొచ్చే పరిస్థితి కూడా ఉండదని అయితే జ్యోత్స్నకైతే తెలుసు కాబట్టి ఇంక జ్యోత్స్న నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఇంక అందరికైతే గులాబ్ జామున్స్ పంచుతాడు. సరే అయిపోయిందిలే ఇంక వదిలేయండి. మళ్ళా ఇంకా భార్గవస్థానాన్ని జరుపుకునే సమయం వచ్చింది. ఇంక వదిలేయండి. ఇంకా మొత్తం గులాబ్ జామున్ పంచుతాను చూడండి అనేది అందరికీ ఇస్తా ఉంటాడు గులాబ్ జామున్ అయితే. ఇంక అందరికీ ఇస్తాడు. ఇంకా జ్యోత్స్నకి కూడా ఇస్తాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే పారిజాతాన్ని కూడా ఎట్టో ఒకటి తిట్టించాలని పారిజాతాన్ని అడుగుతాడు. "ఏం గ్రాని నేను చేసిన తప్పని నీకు అనిపిస్తుందా చెప్పు" అని అయితే అడుగుతాడు. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "నువ్వు చేసిన అక్షరాల కరెక్ట్‌రా. జ్యోత్స్న చేసిందే మొత్తం తప్పు. ఎందుకంటే నువ్వు నీ భార్యని పొగిడావని నేను చెప్పట్లేదు. నువ్వు పొగిడింది ఒక భార్యనే కాదు. ఒక ఆడతనాన్ని పొగిడావు. ఒక అమ్మతనాన్ని పొగిడావు. ఎంతో కష్టపడే ఒక ఆడ జీవితాన్ని నువ్వు పొగిడావు. అందుకే నాకు ఎంతో అంటే ఎంతో నీకు నువ్వు మాటలంటే చాలా ఇష్టం అయితే అయిందిరా. ఇలాంటి మాటలు ఎవరు కూడా చెప్పలేరు. నువ్వు మాత్రమే చెప్పగలవు. ఇలాంటి మాటల్లో కూడా నువ్వు మాయలు చేయగలవురా" అనైతే ఇంకా అంటే పారిజాతం అయితే కార్తీక్‌నైతే పొగుడుతా అయితే ఉండిద్ది. ఇంకొకటి మాట కూడా అనిద్ది. ఏందంటే నువ్వు నీ భార్యని పొగిడావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండానే ఎంతో మంది ఆడవాళ్ళ జీవితంలో పడే కష్టాన్ని నువ్వు గుర్తించి, వాళ్ళ కష్టాన్ని గురించి కూడా నువ్వు చెప్పావు ఇప్పుడు అనైతే పారిజాతం అయితే అనిద్ది. ఆ మాటలిని శివనారాయణ అయితే, "పారిజాతం నువ్వు ఎప్పుడో ఒకసారి తప్పితే ఏం మాట్లాడు. అది కూడా ఇలాంటి మంచి మాటలు రావటం నీ నోట్లో నుంచి చాలా అంటే చాలా అరుదు పారిజాతం" అనైతే శివనారాయణ అయితే అంటాడు. అది మాత్రం పారిజాతం అయితే, "మీరు నన్ను పొగిడారా? పొగిడారు నిజంగా" అనైతే పారిజాతం అయితే సంతోషపడిపోతా ఉండిద్ది. అప్పుడు శివనారాయణ అయితే, "నిజంగా పొగిడాను పారిజాతం. నా నోట్లో ఉన్న గులాబ్ జామున్ కన్నా నీ మాటలు ఇప్పుడు ఎంతో తీయగా అయితే నాకు అనిపిస్తున్నాయి" అనైతే శివనారాయణ అయితే చెప్తాడు. అప్పుడు పారిజాతం అనిద్ది, "అంత తీయగా ఉంటే నాకు గులాబ్ జామున్ తినిపించొచ్చు కదండీ" అనైతే అడిగిద్ది పారిజాతం అయితే. "తప్పకుండా గ్రాంటెడ్ పర్మిషన్" అనైతే శివనారాయణ అయితే గులాబ్ జామున్ అయితే తినిపిస్తా ఉంటాడు పారిజాతానికైతే.
ఇంకోటి పారిజాతం అయితే, "అరే ఒక ఫోటో తీరా" అని అయితే కార్తీక్‌ని అయితే అడిగింది పారిజాతం అయితే. అప్పుడైతే కార్తీక్ అయితే ఫోటో తీస్తా ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే తినిపిస్తా ఉంటాడు. పారిజాతం మొహం అయితే సంతోషంతో వెలిగిపోతా ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంకా కార్తీక్ దగ్గరికెళ్ళి, "ఆ ఫోటోస్ నాకు సెండ్ చేయరా, నాకు సెండ్ చేయరా" అంటే, "ఒక నాకు సెండ్ చేయరా" అని అయితే అడిగిద్ది. "ఎందుకు పారు, ఫ్రేమ్ కట్టించుకుంటావా ఏంది ఆ ఫోటోలేమన్నా? అరే నేను ఏదో ఒకటి కట్టించుకుంటా లేరా, నాకు సెండ్ చేయరా గబాన, అరే నాకు సెండ్ చేయరా" అనేది సంతోషంతో అడుగుతా ఉండిద్ది పారిజాతం అయితే. సెండ్ చేస్తాలే ఉండు, ఎందుకు తొందర" అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అదంతా చూసి జ్యోత్స్న మాత్రం, "ఈ సంతోషం ఎంతో కాలం ఉండదులేమో ఈ మొహంలో, నేను ఉండనివ్వను" అని అనుకుంటా, మనసులో అనుకుంటా ఇంక జ్యోత్స్న అయితే ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే ఇంకా శివనారాయణ తన భార్య అంటే పారిజాతానికి తినిపియడం చూసి దశరథ్ కూడా, "మీరేనా మీ భార్యకి తినిపించుకునేది, నేను కూడా తినిపిస్తానని" సుమిత్రకి గులాబ్ జామున్ పెట్టడానికి అయితే తీసుకెళ్ళిపోతాడు గులాబ్ జామున్ అయితే. ఇంకప్పుడైతే ఇంకా దీప కూడా బాత్‌తోనే ఇంక లోపలికైతే ఎళ్ళిపోయిద్ది. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక శ్రీధర్ కాశీ దగ్గరికైతే తీసుకొస్తారు. అంటే శ్రీధర్ అయితే ఇంకా కాశీని అయితే పిలుస్తాడు. ఫోన్‌లో ఏం మాట్లాడతాడంటే, నా అల్లుడు సమర్థుడు. నేను నా అల్లుడికి ఒక పని అప్పగించానంటే ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. పర్ఫెక్ట్‌గా అయితే చేస్తాడు. మీరేం భయపడాల్సినంత అవసరం లేదని అయితే, అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే చెప్తా ఉంటాడు. ఇంకా కాశీని అయితే పిలుస్తాడు. కాశీ అయితే శ్రీధర్ చెప్పిన మాట వినకుండా ఫోన్‌లో చాటింగ్ చేస్తా ఉంటాడు. "కాశీ, అసలు నువ్వేంది, ఏం మాట్లాడి, అసలు నేను చెప్పేదేంది, నువ్వు చేసేదేంది? అసలు నీకు జాబ్ ఇయ్యడం అనవసరం పట్టింది అసలు నీకు" అనేసి అన్నారు. ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. అది విని కాశీ మాత్రం, "లేదు సార్, నేను మా ఫ్రెండ్ డబ్బులు అడుగుతుంటే అది చెప్తున్నాను సార్ అంతే" అని అయితే కాశీ అయితే తడబడతా చెప్తా ఉంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే, "అసలు నీ ఫ్రెండ్ ఎంత అడిగాడో చెప్తావా?" అనగానే 10,000 అడిగాడు సార్. "ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి చెప్పు?" "నా దగ్గర రూ. 1000 ఉన్నాయి సార్." "నీకెవరు ఇచ్చారు ఆ 1000?" "మా భార్య ఇచ్చింది సార్." "మీ భార్యకి ఎవరు ఇచ్చారు?" "మీరే ఇచ్చారు సార్." "మరి నీ భార్య ఇచ్చినియి నీ దగ్గర రూ. 1000 ఉంటే నువ్వు ఏ ధైర్యంతో నే 10,000 అడుగుతున్నోడికి నువ్వేం సమాధానం చెప్పావు చెప్పు? ఏ ధైర్యంతో చెప్పావు? చూస్తా నేను అనగానే, "సర్దుతాను చూస్తాను" అని చెప్పాను సార్. "ఎలా సర్దుతావు నువ్వు? అసలు తిండికే అది అది దాని సామెత అంటారు చూడు. అసలు నీకే దిక్కు లేకపోతే పక్కనోడికి ఏదో బిర్యానీ పెట్టిస్తావా అన్నట్టుంది నీది. నేనంటే నేను బాగోదు గానీ నువ్వు మాత్రం నీ ఫ్రెండ్ అనొచ్చు. అదని నీ దగ్గరే ఉంది రూ. 1000, మళ్ళా వాడికి 10,000 చెప్తాను నువ్వు చెప్తున్నావు. ఆ! అయి కూడా నీయి కాదు. సరే గాని నేను చెప్పింది ఇని, నేను చెప్పింది ఇను ముందల. అది ట్రక్స్ అయితే మార్కెట్‌లోకైతే ఎళ్ళిపోయినియి. ఆ ట్రక్స్ దగ్గరికెళ్ళి మొత్తం విషయాలు అంటే ఏమేమి జరగాలి అక్కడ అన్నీ చూసుకో. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు కాల్ చెయి" అనగానే, "నేనెందుకు సార్ ఈ ఎండలో, నేను మేనేజర్‌ని కలుస్తాను. నేను చెప్పింది చెయ్యి నువ్వు ముందల. తర్వాత సంగతి తర్వాత. నేను చెప్పింది చెయ్యి" అనేసి అంటాడు. ఇంకా సరే అని కాశీ అయితే అంటాడు. ఇంక ఎక్కడ ఇంకా ఏది దిక్కు తోచక ఇంక సరే అని కాశీ అయితే ఎళ్ళిపోతాడు. ఇంక శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు. ఇలాంటోడిని నా కూతురు ఎట్ట ప్రేమించిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎంత తెలివి తక్కువోడున్నాడు డాడీ అర్థం కావట్లేదు. ఇలాంటోడిని, ఇలాంటి అసలు ఏ విషయాలు తెలియనోడిని ఇలాంటోడిని ఎట్ట ప్రేమించిందో నాకు అర్థం కావట్లేదు అనేది శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక దీప వంట రూమ్‌లో అయితే ఏడుస్తా అయితే ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ అయితే ఎనకాలైతే ఉంటాడు. ఏడుస్తా జ్యోత్స్న అన్న మాటలు అయితే గుర్తు తెచ్చుకుంటా ఉండిద్ది ఇంకా. ఇంకా దీప అయితే ఇంకప్పుడే కార్తీక్ వస్తాడు. ఇంకా చూసి కన్నీళ్లు తుడుచుకుంటా ఉండిద్ది. "ఎందుకు దీప కన్నీళ్లు తుడుచుకుంటున్నావు? కన్నీళ్లు చాలా అంటే చాలా మంచిదే. కన్నీళ్లొస్తే ఏం చెడు కాదు. కన్నీళ్లు కన్నీళ్లు ఒక అంటే కళ్ళకి, కన్నీళ్ళకి ఒక భార్యాభర్తల సంబంధం లాగుంది. ఎప్పుడైతే కళ్ళకి గనక బాధొచ్చిందో అప్పుడే కన్నీళ్ళొస్తాయి. అలాగే ఎప్పుడైతే కళ్ళకి పట్టలేనంత ఆనందం వస్తుందో అప్పుడు మళ్ళా కన్నీళ్ళొస్తాయి. ఎందుకు? నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా నేను తోడున్నాను అని చెప్పడానికైతే కన్నీళ్లు ఎప్పుడు కూడా తోడే ఉంటాయి. అలాగే భార్యాభర్తలు కూడా అంతే. భార్య కళ్ళనుకుంటే భర్త కన్నీళ్లు. సంతోషంలో అయినా, బాధలో అయినా నీకు తోడుగా ఉంటానని చెప్పే అర్థానికి ఆ 2 పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దీప అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు, "ఇంకెందుకు బాధపడుతున్నావు? బాధపడబాకు." దీప ఆ జ్యోత్స్న మాటలు కాదు. జ్యోత్స్న ఎలాంటిదంటే ఆస్తి కోసం కన్న తండ్రినే చంపాలనుకుంది. అలాంటి దానికి ఏం కూడా అనిపియదు. అసలే వాళ్ళిద్దరూ మన మీద కడుపు మండుతా ఉన్నారు. కాకపోతే పారు నన్ను పొగడటానికి కారణం ఏందంటే నేను తనకి కొంచెం కొంచెం తనకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడేదానికి తను నన్ను పొగిడిందంతే. ఆడేం పెద్ద విషయం ఏమి తెలియదు అనైతే ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. సరే గాని అందరూ గులాబ్ జామున్ అయితే అందరూ తన గులాబ్ జామున్ తన వాళ్ళ భార్యకైతే తినిపించుకుంటున్నారు. నేనొక్కడిని తప్ప. మీ నాన్న కూడా ఆఖరికి తినిపించడానికి అయితే ఎళ్ళిపోయాడు. ఆఖరికి చూద్దాం అనుకున్నాను కానీ మళ్ళా ఎందుకని చూడలేదు. అలా చూడకూడదు బావ తప్పు అనైతే దీప అయితే అనిద్ది. సరేలే అందుకే కదా చూడలేదు అనైతే కార్తీక్ అయితే అంటాడు. సరే గాని నేను తినిపిస్తా పట్టు అనైతే ఇంక దీపకైతే తినిపిస్తాడు. దీప అయితే ఆనందంతో అయితే ఉండిద్ది. ఇంకా ఆ మాట ఇది ఇది కూడా కాదు గాని ఆనందం. అది కన్నీళ్ళ గురించి, కళ్ళ గురించి చెప్పాడు కదా! అప్పుడైతే దీప మాత్రం కార్తీక్‌ని అయితే కౌగిలించుకొని సంతోషంతో అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక శ్రీధరు ఇంకా కాశీ దగ్గరికి తీసుకెళ్తారు. కాశీ అయితే అంటే ఇంకా రోడ్డు మీద అయితే ఉంటాడు ఫుడ్ ట్రక్స్ దగ్గర. ఇంకప్పుడైతే ఏంది నాన్న ఎండలో నిలబెట్టాడు. అసలే నేను ఎట్టుండాలి నాకు అర్థం కూడా కావట్లేదు. నా భార్యకి కట్టుబడి ఉండాల్సొస్తుంది అని అయితే ఇంకా కాశీ అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకా శ్రీధర్ అయితే ఇంక ఫోన్ చేస్తాడు కాశీకైతే. ఎలా ఎలా నడుస్తుంది బిజినెస్ అనైతే. ఫోన్ చేస్తాడు. అన్ని ట్రక్స్ దగ్గర అయితే ఫుడ్ అయితే అయిపోయింది సార్. నేనున్న దగ్గర అయితే కొంచెం అయితే ఇంకా ఫుడ్ అయితే ఉంది అనేది అంటాడు. ఎంత ఫుడ్ ఉంది? కనుక్కొని చెప్పు. ఎంత ఉందో కూడా తెలియకుండా ఆడేం చేస్తున్నావు నువ్వు? కనీసం తెలుసుకోవాలి కదా! అనేసి ఇంక శ్రీధర్ అయితే అంటాడు. కాశీ అయితే అడుగుతాడు వాళ్ళని ఎంత ఉందో అని. నాకు 20 ప్యాకెట్లున్నాయి. 20 టిఫిన్ ప్యాకెట్స్ ఉన్నాయని అయితే చెప్తారు. మనం ఒక 10 పంచాలనుకున్నాం కదా! 20 పంచేయండి ఏం కాదులే అని అయితే శ్రీధర్ అయితే చెప్తాడు. అప్పుడు కాశీ మాత్రం "మిగిలిపోయినయి పంచడం ఎందుకు సార్ పడేద్దాం" అని అయితే చెప్తాడు. "పడేసేది కాదు నేను చెప్పింది చెయ్యి. నువ్వేమన్నా ఎండీ అనుకుంటున్నావా? నేను చెప్పింది చెయ్యి చాలు గాని నువ్వు. నీకంత తెలివుంటే నువ్వు నా కింద పని చేయవు గాని నేను చెప్పింది చెయ్యి చాలు. నువ్వంత ఐడియాలు ఇచ్చేయాల్సినంత అవసరం లేదు" అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే
ఇంకా ఏం చెప్పలేక కోపం వచ్చిన కాడ నుంచుకొని అయితే ఫోన్ అయితే ఇంకా చేస్తాడు. ఫోన్ కట్ చేసాడు. అసలు చెప్పింది కూడా అర్థం కావట్లేదు వీడికి. అసలు ఇలాంటోడిని నేనెట్టా పనిలో పెట్టుకున్నాను. నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. అనేది ఇంకా కాశీ అయితే ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకా కాశీ అయితే అక్కడ మరి ఇంత ఈగోనా ఈ మనిషికి అని అయితే అనుకుంటా ఉంటాడు. అసలు ఈగో మాత్రం ఇంత ఈగోనా, నేను నా భార్య కోసం పని చేయాల్సి వస్తుంది కానీ ఇంత ఈగో పర్సన్ దగ్గర నేను పని చేయను అని అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకా అప్పుడైతే ఇంకా శ్రీధర్ అనుకుంటా ఉంటాడు. చెప్పిన పని కూడా చేయడం కాదు కదా, ఇంత ఈగోనా వీడికి. ఫోన్ కూడా కట్ చేశాడు. ఏదో నా కూతురు మొహం చూసాను పెట్టుకోవాల్సి వస్తుంది కానీ లేకపోతే ఈయన అసలు నేను పెట్టుకోను. వీడికి ఎలాగో బుద్ధి చెప్పి మంచి దారిలో పెట్టాలి అనేది శ్రీధర్ అయితే అనుకుంటాడు. ఇంకా శ్రీధర్ అయితే క్లోజ్ అప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఆన్లో పెట్టుకున్న లైక్ బటన్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా చూస్తారు అనిపిస్తే మీకు మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది.